జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాన్ని నేరుగా వైరా రిజర్వాయర్కు తరలించేందుకు మార్గం సుగమమైంది. జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 77 కోట్లతో సిరిపురం మేజర్ కాలువను ప్రభుత్వం ఆధునీకరించింది. సీతారామ ప్రాజెక్టుకు జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ అనుసంధానించడంతో లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వైరా రిజర్వాయర్ ఆయకట్టు రైతులకు గోదావరి జలాలను తరలించేందుకు 2024 మార్చి 13న రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుతో వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలు 1.20 లక్షల ఎన్ఎస్పీ ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన అవార్డు రాగానే మీతో కూడా పిలిచి మాట్లాడుతున్నారు. కూడా అవార్డు తీసుకెళ్ళేటప్పుడు కలెక్టర్ గారు బాలాజీ ఈ ఎన్ఎస్పి కాలువ మేము చిన్నప్పుడు చూసాము. నాకు 20 సంవత్సరాలప్పుడు ఈ కాలువ కింద కూడా నీళ్లు పెట్టాను. ఒక 20 సంవత్సరాల నుంచి నీరు రావటం మానేసింది. ఎన్ఎస్పి కింద పొలాలు కలుపుకున్నారు, సాగర్ కాలువను కూడా నిరుపయోగం అయిపోయింది, పంటలు వేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో గోదావరి నీరు వస్తాయని చెప్పేసి మళ్ళీ దీన్ని తీయటం జరిగింది. కానీ ఈ 3 మండలాలకి సాగునీరు ప్లస్ తాగునీరు 20,000 ఎకరం ఉంది మన వైరా ప్రాజెక్టు కింద. 2 పంటలు పండుద్ది సస్యశ్యామలంగా. ఈ కాలువ రావటం వల్ల భూములు రేట్లు పెరిగినాయి, రైతులు ఆనందంగా ఉన్నారు. ఈ జిల్లా సస్యశ్యామలం కావడానికి కోసం బడ్జెట్ లో 77 కోట్లు ప్రకటించి అటు మధుర మండలం అయితేమి, ఇటు సత్తుపల్లి అయితేమి, అటు లంకాసాగర్ ప్రాజెక్టు కింద, వైరా ప్రాజెక్టు కింద వాటర్ ని సప్లై చేయడం కోసం అపర భగీరథుడిగా ఈ ప్రాజెక్టును తీసుకురావడం, ఈ వాటర్ ని లింక్ కలపడం అపర భగీరథుడే. తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ జిల్లా తరఫున, ఈ గ్రామ ప్రజల తరఫున, అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గ్రామానికి, మా గ్రామం మీదుగా వైరా రిజర్వేర్ కి ఈ యొక్క 77 కోట్లతో ఈ యొక్క కాలువని ఎంతో పాడుపడ్డటువంటి ఈ కాలువ ఈ రకంగా చేస్తున్నటువంటి రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వైరా రిజర్వేర్ లో అంటే 3 నియోజకవర్గాలు మధిర, వైరా, సత్తుపల్లి 3 నియోజకవర్గాలకు సాగునీటి, తాగునీరుకి ఎప్పుడు నిత్యం నీరు ఉండేలా కృషి చేసినటువంటి ఇందిరమ్మ రాజ్యం, సోనియమ్మ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి సర్కారులో ఈ పేదల పాలన ఎంతో బాగుందని చెప్పి రైతులు ఎంతో